Welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric equations. Exercise 7th A. So 7th A lo first row lo 5th lo third sum. So first second sums అయిపోయాయమ్మా. First row లో first second third problems fourth problems కూడా అయిపోయాయి. So 5th లో third sum. Okay? So last video continuation. Okay na? Find general solutions of the following equations. So third sum. 5 cos square theta plus 7 sin square theta is equal to 6. Okay na? చూడండి సొల్యూషన్ ఒకసారి ప్రాబ్లం రాస్తాను చూడండి. 5 cos square theta plus 7 sin square theta is equal to 6. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డివైడ్ చేస్తున్నాను చూడండి. డివైడింగ్ బై cos square theta. సో ఈక్వేషన్ మొత్తాన్ని cos square theta తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో 5 cos square theta by cos square theta plus 7 sin square theta by cos square theta 6 by cos square theta. ఓకేనమ్మా? ఓకేనా? సో ఇక్కడ cos square theta క్యాన్సిల్ అయిపోయింది. సో sin by cos అంటే ఏంటి? tan కదా. సో అదే రాస్తాను చూడండి. 5 plus 7 tan square theta is equal to చూడండి 1 by cos అంటే ఏంటమ్మా? secant square కదా. సో 6 secant square theta. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ వరకును? ఓకే. సో నెక్స్ట్ చూడండి. ఓకేనమ్మా? సో చూడండి ఒకసారి 5 plus 7 tan square theta is equal to చూడండి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మీకు. secant square theta minus tan square theta is equal to 1 అని తెలుసు కదా. tan square theta is equal to 1. సో దీని నుంచి secant square theta ఏమవుతుంది? secant square theta is equal to 1 plus tan square theta. ఓకేనా? చూడండి అదే రాస్తున్నాను. సో 1 plus tan square theta ఎందుకంటే మొత్తం ట్యాన్లో ఉండాలి కదా ఈక్వేషన్ మనకి. సో అందుకోసం. ఓకేనా? అర్థమైందమ్మా? సో 5 plus 7 tan square theta is equal to మల్టిప్లై చేస్తున్నాం చూడండి 6 తోటి. 6 plus 6 tan square theta. ఓకేనా? సో ఈ ప్లస్ వాల్యూ ఇటే తీసుకొస్తున్నాను, మైనస్ అవుతుంది కదా. చూడండి 5 plus 7 tan square theta minus 6 tan square theta is equal to 0. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదమ్మా? చూడండి. సో 7 tan square theta minus 6 tan square theta అంటే ఏమొస్తుంది? tan square theta వస్తుంది కదా. సో tan square theta 5 minus 6 అంటే 1 కదా, -1 is equal to 0. ఓకేనా? tan square theta minus 1 equal to 0. సో tan square theta is equal to ఏమవుతుంది? 1. ఓకేనా? ఓకే. సో tan theta is equal to ఏమవుతుందమ్మా? ప్లస్ ఆర్ మైనస్ √1 అంటే 1 కదా. సో tan ఎన్ని డిగ్రీలు అయితే 1? 45. సో 5/4. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? సో ఇదే ఏమవుతుంది? ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. ఓకే. సో అదే రాస్తాను చూడండి. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్ వాల్యూ అన్న సొల్యూషన్ రాయండి. ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ theta is equal to π/4. ఓకేనా? సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటి? n/, tan thetaకి ఏంటి? n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, n బిలాంగ్స్ టు z. ఓకేనా? అంటే ఏంటి? n/, ప్లస్ ఆర్ మైనస్ ఎంతది? π/4 అంతే కదా. ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది, n బిలాంగ్స్ టు z. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఈ 5th ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ కూడా ఐఎంపీ. ఓకేనా? సో ఐఎంపీ ప్రాబ్లం. ఓకే. సో అర్థమైంది కదా. ఫైండ్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నారు. 5 cos square theta plus 7 sin square theta is equal to 6 అని ఇచ్చారు. సో దీనికి ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైడ్ చేసాం cos square theta తోటి. ఓకేనా? సో tan లాగా వచ్చింది అప్పుడు ఫార్ములా. ఓకేనా? ఈక్వేషన్లో వస్తే tan లాగా వచ్చింది. సో దీన్ని కూడా tan లాగా మార్చుకున్నాం. secant square theta minus tan square theta is equal to 1. సో secant square theta is equal to ఏమవుతుంది? 1 plus tan square theta. సో అదే రాశాను. ఓకేనా? సో మల్టిప్లై చేశాను, ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? tan square theta minus 1 equal to 0.
సో tan square theta is equal to 1. Tan theta is equal to plus or minus 1. సో tan ఎన్ని డిగ్రీలు అయితే 1 45 degrees. సో 45 degrees ఎట్లా రాయొచ్చు π/4 అని రాయొచ్చు కదా. సో ప్రిన్సిపల్ వాల్యూ ఏమవుతుంది, ఇదే అవుతుంది. సో ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ theta is equal to π/4. సో మనకు కావాల్సింది జనరల్ సొల్యూషన్ కూడా రాయాలి కదా. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. tan theta వచ్చి ఏంటి nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో ఆల్ఫా అంటే π/4 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో ఐఎంపి ప్రాబ్లమా, ఓకే. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇందులోనే ఫోర్త్ వన్. ఓకే చూద్దాం. ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్లో ఫోర్త్ వన్. ఓకేనా, సో 3 sin power 4 into x plus cos power 4 into x is equal to 1. ఓకే, ఇది ప్రాబ్లం. ఓకేనామా, చూడండి ఫిఫ్త్లోనే ఫోర్త్ సమ్, ఇది కూడా ఐఎంపీనే. ఓకేనా, సో చూడండి 3 sin power 4 into x plus cos power 4 into x is equal to 1. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, అంటే ఏ పవర్ ఎంఎన్ కదా, అంటే ఏంటి కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. చూడండి ఒకసారి సొల్యూషను, ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాను చూడండి. 3 sin power 4x plus cos power 4x is equal to 1. సో 3 sin power 4x అని అట్లాగే వదిలేద్దాం. ప్లస్ దీన్ని ఏం రాస్తున్నానంటే చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఓకేనమ్మా. సో 3 sin power 4x ప్లస్ చూడండి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కదా. సో అదే రాస్తున్నాను చూడండి జాగ్రత్తగాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా, ఎక్స్ రాయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా. నెక్స్ట్ 3 sin power 4x, ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, సో 1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4x కదా, మైనస్ 2ab 2 into 1 సో 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, ఓకేనమ్మా. ఈ +1 ఈ టైప్ వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అర్థమైందా? సో 3 sin power 4x ప్లస్ 1 ప్లస్ సైన్ పవర్ 4x మైనస్ 2 sin square x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో ఏమొచ్చింది 3 sin power 4x ప్లస్ సైన్ పవర్ 4x అంటే ఎంత 3 + 1 4. సో 4 sin power 4x. ఓకేనా, అర్థమైందా? మైనస్ ఇంకేం మిగిలింది ఇక్కడ 2 sin square x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఓకేనమ్మా, క్లియర్. సో ఈ రెండిట్లో ఇప్పుడు ఏం కామన్ తీస్తున్నామంటే చూడండి జాగ్రత్తగా 2 sin square x కామన్ తీస్తున్నాను. అర్థమవుతుందా? ఈ రెండిట్లో 2 sin square x కామన్ తీస్తున్నాను. సో ఏమొస్తుంది ఇక్కడ 2 sin square x కదా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అంటే ఏంటి 2 sin square x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 2 sin square x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏంటి 2 sin square x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 2 sin square x ఈజ్ ఈక్వల్ టు 1. sin square x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో sin x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది sin x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2 కదా. ఓకే, ఇక్కడ చూడండి 2 sin square x ఈజ్ ఈక్వల్ టు 0. సో sin square x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏమవుతుంది sin x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే sin 0 అంటే ఏమవుతుంది nπ కదా. చూడండి సైన్ థీటాకి ఏంటి nπ ప్లస్ ఆర్ మైనస్ -1 హోల్ పవర్ ఇంటూ ఆల్ఫా కమ్ అండ్ బిలాంగ్స్ టు జెడ్ కదా. అదే కదా జనరల్ సొల్యూషన్. సో nπ అని రాయొచ్చు కదా, దాన్ని nπ ప్లస్ ఆర్ మైనస్ -1 హోల్ పవర్ ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత వాల్యూ 0, sin 0 0 కదా. ఓకేనా,
ఓకే, అర్థమైందా? సో చూడండి, ద ప్రిన్సిపల్ వాల్యూ, సో 2 వాల్యూస్ వస్తాయి వీటికి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీనికి, నెక్స్ట్ సెకండ్ దానికి కూడా వస్తుంది వాల్యూ. ఓకేనా, రెండింటికి వాల్యూస్ రాయాలి. ఓకేనమ్మా? సో ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2 అంటే ఎన్ని డిగ్రీలు? ఇది 45 degrees కదా. సో 45 ఏమని రాయొచ్చు? sin π/4. ఓకే, ద ప్రిన్సిపల్ సొల్యూషన్, దీనికి రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. సో ద జనరల్ సొల్యూషన్, పూర్తిగా రాయట్లేదమ్మా, ఈజ్ ఏమవుతుంది జనరల్ సొల్యూషను? సైన్లో కదా, సైన్కి ఏంటమ్మా జనరల్ సొల్యూషన్? nπ ± ఆల్ఫా కదా, nπ ± ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత? π/4, కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ సొల్యూషన్, పూర్తిగా రాయట్లేదు ఇక్కడ, ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ, అంతే కదా వస్తుంది. ఓకేనా, సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ nπ అవుతుంది, అంతే కదా. సో nπ, ఓకే, ద జనరల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? nπ, అంతే కదా. దీనికి వేరే ఏమీ లేదు, n బిలాంగ్స్ టు z. సో x ఈజ్ ఈక్వల్ టు nπ, కమా n బిలాంగ్స్ టు z. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? చూడండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఏం లేదమ్మా, ఇక్కడ cos⁴ని cos²x² అని రాసాం. ఓకే, ఫస్ట్ cos²x² అని రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసాము? ఈ cos² అని 1 - sin² అని రాసాం. ఓకేనా, సో a - b² రూపంలో ఎక్స్పెండ్ చేసాం. సో a² + b² - 2ab. సో అంటే ఏంటి? 1 + sin⁴x కదా, sin²x² కదా, sin⁴x. ఓకేనా, -2ab, 2 × 1 × sin²x. సో 2 sin²x. ఓకేనా, అర్థమైందమ్మా ఇంతవరకును? ఓకే, ఓకేనా. సో ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఈ ప్లస్ వాల్యూ ఇటు తీసుకొచ్చాం, -1 అయింది. సో క్యాన్సిల్ చేస్తాం, -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో ఈ వాల్యూ సింప్లిఫై చేసాం. 3 sin⁴x + sin⁴x అంటే 3 + 1 4, 4 sin⁴x. సో ఇంకా మిగిలింది ఏంటి? -2 sin²x. సో అదే రాసాం. ఓకేనా, ఓకేనమ్మా. సో ఇక్కడ 2 sin²x కామన్ తీసాం. సో 2 sin²x -1, 2 sin²x కామన్ తీసినప్పుడు 2 sin²x = 0, 1, 2 వస్తాయి. ఓకే, ఫ్రాక్షన్స్ అంటే 2 sin²x -1 = 0. సో 2 sin²x = 1. సో sin²x = 2 అనేది కదా మల్టిప్లై అవుతుంది. సో ఇటేపు వస్తే డివైడ్ అవుతుంది. సో 1/2. sin x ఏమవుతుంది? ± 1/√2. సో sin ఎన్ని డిగ్రీలు అయితే 1/√2? 45 degrees కదా. sin 45 1/√2. సో sin π/4 అని రాసాం. దీనికి ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది? థీటా ఇదే అవుతుంది. సో nπ ± π/4. సో జనరల్ సొల్యూషన్ ఇది. సో దీనికి వచ్చి ఏంటంటే 0 కదా, sin 0 0 కదా, అంటే ఏంటి? nπ. ఓకేనా, అర్థమైందమ్మా? sin nπ. సో x = nπ, థీటా nπ కదా, π, థీటా π. సో జనరల్ ప్రిన్సిపల్ సొల్యూషన్ థీటా π. మనకు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? nπ అవుతుంది కదా. ఓకేనా, ఎందుకంటే nπ ± ఆల్ఫా, ఆల్ఫా వాల్యూ 0 కాబట్టి. ఓకేనా, క్లియర్ అయిందా ఇక్కడ మీకు? చూడండి, nπ ± ఆల్ఫా అంటే ఏంటి? nπ ± 0, sin 0 0 కదా. సో nπ అవుతుంది ఆన్సర్. ఓకేనా, కమ్ n బిలాంగ్స్ టు z. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, IMP ప్రాబ్లం. సో 4th 5th ప్రాబ్లమ్స్ కూడా IMP. ఓకే, 4thలో 3 ప్రాబ్లమ్స్, 5thలో 4 ప్రాబ్లమ్స్ కూడా చాలా IMP. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే,
సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.